ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ముదిరాజుల శాంతియుత దీక్ష నిర్మల్ ముదిరాజ్ జిల్లా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 2003 మార్చిలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మరి వీరు ముదిరాజు కులస్తులు అటవీ ప్రాంతం మరి చెట్ల పెంపకం మీద ఆధారపడి జీవిస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇతరులకు కేటాయించడం, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కట్టడంతో మరి ముదిరాజులకు అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలోనే మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా అత్యధికంగా సంఖ్య ఉన్నప్పటికీ మరి ఇప్పటివరకు ఒక గుంట కూడా ప్రభుత్వం కేటాయించలేదు. భూమి కావాలని అనేక మార్లు ప్రభుత్వాధికారులకు మరి రాజకీయ నాయకులకు అడగడం జరిగింది. అయినప్పటికీ ఏ విధమైనటువంటి భూమిని కేటాయించకపోవడంతో ముదిరాజులంతా కూడా నిరాశ నిస్పృహలతో మరి ఈరోజు మరి దీక్షా కార్యక్రమం అనేటువంటి శాంతియుత దీక్షా కార్యక్రమం చేయడం జరిగింది. మరి కొన్ని రోజుల తర్వాత ఇది ఉధృతమై మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అట్టుడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం త్వరగా స్పందించి మా భూమిని మాకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ జూన్ మాసం మొదలుకొని మరి ఆగస్టు వరకు 2 పర్యాయాలు నలుమూలల నుండి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో మరి అక్కడికి భక్తులు హాజరైపోయి మరి ఈ కార్యక్రమాన్ని అక్కడ పండుగ వాతావరణం, ఎందుకంటే దాదాపు ఇటు ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ నుంచి, ఇటు నిజామాబాద్ జిల్లా మరి ఇటు కామారెడ్డి ఆర్మూరు బాల్కొండ నుంచి, ఇటు ముదోల్ ఖానాపూర్ నుంచి అధిక సంఖ్యలో వేల సంఖ్యలో వస్తారు. కాబట్టి దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. కాబట్టి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మా ముదిరాజ్ సోదరులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ మరి ఇప్పుడే ఇంకా ఈ సారంగపూర్ మండలం అదేవిధంగా ఇటు ఖానాపూర్ మండలం నుంచి ఇప్పుడే వేల సంఖ్యలో తరలి వస్తున్నారని తెలుస్తున్నది. కాబట్టి వారికి స్వాగతం తెలుపుతా ఉన్నాం. మరి ఉధృతం కాకుండా ముందే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మరి మా భూమిని మాకు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి దానికి సంఘీభావం తెలిపి మరి ఉన్నారు. మరి ఇట్లాంటిది మరి అందరి నాయకులకు కూడా చెప్పినాం. అందరు సానుకూలంగా ఉన్నప్పటికీ మరి ఏ భూమి అయితే మాకు రావడం లేదు. కాబట్టి ఇది తొందరగా ఇచ్చినట్టయితే సానుకూలంగా ఉంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.